రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. రాష్ట్రంలో నువ్వా నేనా అన్నట్టు వంశీ వర్సెస్ వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం పోటాపోటీ. నరేందర్ రెడ్డికి రాష్ట్ర నేతలు సపోర్ట్, మరి వంశీచందర్ రెడ్డికి మాత్రం ఏఐసిసి నేతల సపోర్ట్. ఏఐసిసి నేత అభిషేక్ సంఘ్విని మరోసారి రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే రెండో సీటు కోసం ఏఐసిసి నేత వంశీచందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది. వంశీకి ఏఐసిసి నేతలు మద్దతు పలుకుతుండగా రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అలాగే వేం నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి పేరు ఖరారు చేస్తుందని ఆసక్తిగా నెలకొంది. కాగా వంశీచందర్ రెడ్డి 2024లో లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు ఇతర పదవులు ఇవ్వకూడదని అన్ని పార్టీ నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తారని కొందరు నేతలు వేం నరేందర్ వర్గానికి చెందిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వ పదవిలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి మరి మీరు పార్టీ కట్టుబడి ఉండకుండా తన పేరును ఎలా ఖరారు చేస్తారని వంశీ వర్గానికి చెందిన కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఎవరికి వారు పై ఎత్తులు వేస్తూ మరి చివరికి ఎవరికి దక్కించుకుంటారో రాజ్యసభ సీటు, మరి రాష్ట్ర నేతలు ఎవరికి రాజ్యసభ సీటును ఖరారు చేస్తారో చూద్దాం.